Hi everyone, this is Dr. P. Malatilata, working as Assistant Professor of Economics, Government Degree College, Vardhanapeta. Now I am going to explain the topic about unemployment and types of unemployment and some measures to reduce unemployment. వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా చెప్పాలంటే ద పర్సన్ హూ ఈజ్ ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ సౌండ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ అండ్ విల్లింగ్ టు వర్క్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ వర్క్ విత్ ప్రివైలింగ్ వేజెస్. సో ఎవరైతే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండి అమల్లో ఉన్న వేతనాలకి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళని నిరుద్యోగులు అంటారు. అటువంటి పరిస్థితిని నిరుద్యోగిత అంటారు. ఇక్కడ వాలంటీర్గా పని చేయడానికి ఇష్టపడని వాళ్ళని మనము నిరుద్యోగులుగా లెక్కించము. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా వర్క్ చేయము అంటున్నారు కాబట్టి. వర్క్ చేయాలనుండి వర్క్ దొరకని స్థితిని మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. Types of unemployment. How many types of unemployments are there? We have to observe this issue. There are so many types of unemployments defined in the economics. Those are we will explain in this video. Unemployment అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నది మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. సాధారణంగా చాలా రకాలైన అన్ఎంప్లాయ్మెంట్లని మనం నిరుద్యోగిత లెక్కించడం జరుగుతుంది. అందులో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, తెలుగులో చెప్పాలంటే ఋతు సంబంధ నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఇవన్నీ ఉంటాయి. అవంటే ఏంటి అన్నది మీకు ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Especially we classify the unemployment. There are two types of unemployments: voluntarily unemployment and involuntary unemployment. Voluntary unemployment that resources which are willing and able to engage in production choose not to be produce output. These are resources especially in labor. They have to decided to leave one job often in search of another. వేరే జాబ్ కోసం వెతుకుతున్నప్పుడు ఉన్న జాబ్ వదిలేసి కొన్ని రోజులు వాలంటీర్గానే ఎంప్లాయీస్ ఖాళీగా ఉంటారు. అది వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇంకా కొంతమంది అసలు వర్క్ చేయటానికి ఇష్టపడరు. అది కూడా స్వచ్ఛంద నిరుద్యోగిత లేదా వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ కిందకే వస్తుంది. అట్లా కాకుండా ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే ఒక్కోసారి బలవంతంగా ఉద్యోగాలని తొలగించడం జరుగుతుంది. ఉద్యోగం కోసం వెతికిన ఉద్యోగము దొరకదు. రిసోర్సెస్ అనేటివి తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వర్క్ చేయాలని ఉన్నా కూడా వర్క్ దొరకని స్థితి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్లో ఒక రకమైంది అండర్ ఎంప్లాయ్మెంట్. దీన్ని అల్పోద్యోగిత అంటారు. అండర్ అంటే ఎవరికైతే హై క్వాలిఫైడ్ పర్సన్స్ డూయింగ్ వర్క్ ఇన్ లో లెవెల్, ఇట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్. అన్ని ఉన్నత అర్హతలు గల వ్యక్తి చిన్న జాబ్ని చేయడం ద్వారా అతని స్కిల్స్, టాలెంట్ అనేది తక్కువ ప్రొడక్టివిటీని ఇస్తుంది. ఇట్లాంటి వాటిని అల్ప ఉద్యోగిత లేదా అండర్ ఎంప్లాయ్మెంట్ అని అంటారు. Next, one more type of unemployment is structural unemployment. This structural unemployment occurs when economy changes technologically and improves its skills. నిర్మాణాత్మక నిరుద్యోగిత. ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి పదంలో ఉన్న మార్పులని పొందేటప్పుడు ఇట్లాంటి నిర్మాణాత్మక నిరుద్యోగిత అనేది ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తుంది. ఉదాహరణకి మెషినరీని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనుషులని, లేబర్ ఫోర్స్ని మనము తీసేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో అంటే కొత్త చేంజెస్ వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, అయినప్పటికీ సమ్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ని ఎకానమీని లేబర్ ఫేస్ చేస్తారు. కాబట్టి దీన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా నిర్మాణాత్మక నిరుద్యోగిత అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగిత. దిస్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ ద ఫ్లక్చుయేషన్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. It's mean the unemployment caused by economic recession.
అంటే బిజినెస్ సైకిళ్ళల్లో మార్పులు వచ్చినప్పుడు కొన్ని సంస్థల్ని తీసివేయడము, కొన్ని సంస్థల్ని కొత్తగా స్థాపించడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లా రిసెషన్ టైంలో వచ్చే ఎంప్లాయ్మెంట్ని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా చక్రీయ నిరుద్యోగిత అని అంటారు. నెక్స్ట్ వన్ టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్, సాంకేతిక నిరుద్యోగిత. దాని నేమ్లోనే అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది అన్నది తెలుస్తుంది. వెన్ వీ అడాప్టెడ్ న్యూ టెక్నాలజీస్ ఆటోమేటికల్లీ వీ రెడ్యూస్ ద లేబర్ ఫోర్సెస్, దెన్ ద పీపుల్ ఆర్ బికమింగ్ అన్ఎంప్లాయిడ్, సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. మనం ఈ కొత్త యంత్రాలను తెచ్చుకున్నప్పుడు ఇదివరకు ట్రాక్టర్ రాకముందు మనుషులు దున్నేది, కూలీలు అవసరమయ్యేది. ఇప్పుడు ట్రాక్టర్లు, కోత మిషన్లు అన్నీ వచ్చేసిన తర్వాత వ్యవసాయ రంగంలో కూలీల సంఖ్య అనేది తగ్గిపోయింది. సో దీనివల్ల ఏమైంది, అలాంటి వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చరల్ అండ్ టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అకర్ విత్ technology, geographical location or other government policies like that. This technological unemployment only refer to technological changes in the economy. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా ఒరిపిడి నిరుద్యోగిత. దీని ఉద్దేశం కూడా ఏంటి అంటే ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి మారే క్రమంలో ఖాళీగా ఉన్న టైంని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. నెక్స్ట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా ప్రచ్ఛన్న నిరుద్యోగితలో ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ప్రచ్ఛన్న నిరుద్యోగులు అని ఎవరిని అంటారు అంటే ఎవరికైతే ఉత్పాదకత శూన్యంగా ఉంటుందో వాళ్ళని అంటారు. అంటే ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగులు ఎట్లా ఉంటారంటే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, దే ఆర్ ఎంప్లాయిడ్ బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఇది సాధారణంగా మనము వ్యవసాయ రంగంలో చూస్తాము. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి అంటే ఒకరు చేసే పనినే ఒకరికంటే ఎక్కువ మంది చేయడం విత్ జీరో ప్రొడక్టివిటీ. ఒకరు చేసే పనినే ఒకరికంటే ఎక్కువ మంది చేయడం. వెన్ మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ యాక్టివిటీ దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ ఫర్ దట్. When more people are engaged in some activity, when the number of people are required for that is called disguised unemployment. Disguised unemployment exists where the part of labor force is either left without work or is working in a redundant manner where workers' productivity is essentially zero. వర్కర్స్ ప్రొడక్టివిటీ ఈజ్ ఎసెన్షియల్లీ జీరో. దెర్ ఈజ్ నో ప్రొడక్టివిటీ. ఉత్పాదకత శూన్యంగానే ఉంటుంది. పని చేసినట్టే కానీ మీరు పని చేయడం ద్వారా ఎటువంటి ఉత్పత్తి పెరగదు. నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ which is occurred in some seasons. These people having some work in the year, 6 months they are working and 6 months they are unemployed. ఋతు సంబంధ నిరుద్యోగిత అంటారు. వ్యవసాయ రంగంలో పనులున్నంతసేపు వీళ్ళు పనిచేస్తారు. పనులు లేని కాలంలో మిగిలిన 6 నెలలు లేదా 4 నెలల కాలము ఖాళీగా ఉంటారు. మళ్ళీ ఆ ఋతువులో వచ్చినప్పుడు అంటే ఆ సీజన్ని బట్టి వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఒక సీజన్లో వర్క్ ఉంటుంది, ఒక సీజన్లో వర్క్ ఉండదు. తెలుగులో ఋతు సంబంధ నిరుద్యోగిత అంటారు. ఇది కూడా సాధారణంగా అగ్రికల్చర్ సెక్టార్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ హౌ టు మెజర్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ని కొలిసే విధానము ఏంటి అన్నది గమనిస్తే దీనికి ఒక ఈక్వేషన్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ divided by labor force into 100. Then we get the rate of unemployment. మొత్తము నిరుద్యోగుల్లో ఎంగేజ్ అయిన శ్రామిక జనాభాతోటి భాగించినప్పుడు అన్ఎంప్లాయ్ రేట్ ఎంత ఉంది ఎకానమీలో అన్నది తెలుసుకోవచ్చు. అంటే 100 మందికి ఎంతమంది ఎంప్లాయిడ్గా ఉన్నారు అన్నది దీని సూక్ష్మ అర్థము. ఇట్లా తెలుసుకోవడం ద్వారా ఆ ఆర్థిక వ్యవస్థలోని నిరుద్యోగిత రేటుని అంచనా వేయొచ్చు. Inflation and the rate of unemployment. The relation between inflation and the rate of unemployment, as per Phillips, a British economist, he found an inverse relationship between the rate of change in the money wage rate and the rate of unemployment. According to his findings, if rate of inflation is high, rate of unemployment is low. On the other hand, if the rate of inflation is low, unemployment rate is
high. For example, when a government intended to lower down the rate of unemployment, it had to bear the increased rate of inflation the national economy. ఏంటి అంటే ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి విలోమ సంబంధం ఉంది. ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్న చోట, అదే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉన్న చోట అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్నట్టు. ఈ రెండింటికి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ని మెజర్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ ఈ కీ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ కనుక మనం తీసుకున్నట్టయితే లేబర్ ఫోర్స్ ఎంత ఉంది, పీపుల్ ఎంత ఉంది, అందులో అన్ఎంప్లాయిడ్ ఎంత, డిస్కరేజ్ చేసిన వర్కర్స్ ఎంత, ఇవన్నిటిని కౌంట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ని లెక్కించడం జరుగుతుంది. సమ్ క్విక్ ఫ్యాక్ట్స్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కొన్ని నిజాలు లేదా కొన్ని విషయాలు ఏంటి అంటే, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఈట్ అప్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది ఎకానమీ. లాక్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, వనరుల అల్ప వినియోగము అనేది ఒకటి అన్ఎంప్లాయ్మెంట్కి ముఖ్య కారణం, ఎలా అయితే పేదరికానికో. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ హైలీ అండ్ నెగిటివ్లీ కొరిలేటెడ్ విత్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ది ఎకానమీ, లేబర్ ఫోర్స్ అండ్ పార్టిసిపేషన్ రేట్. హైలీ అండ్ నెగిటివ్లీ, ఏదైతే మనము లేబర్ ఫోర్స్కి పార్టిసిపేషన్ రేట్కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి బాగా దగ్గర సంబంధం ఉంటుంది. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. ఈ నిరుద్యోగితని మెయింటైన్ చేయడము, నిరుద్యోగులని వర్క్లో ఎంగేజ్ చేయడం అనేది వరల్డ్లో ఉన్న అన్ని ఎకానమీస్కి చాలా టఫెస్ట్ జాబ్. మెజర్మెంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఎలా లెక్కిస్తారన్నది ముందే చెప్పాను. నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100. మొత్తం ఎకానమీలో ఉన్న అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎంత, అందులో లేబర్ ఫోర్స్ ఎంత ఎంగేజ్ అయింది ఇంటూ 100 చేస్తే మనకి అన్ఎంప్లాయిడ్ రేట్ వస్తుంది. మన దేశంలో ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అన్ఎంప్లాయ్మెంట్ని 3 టైప్స్లో 3 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని లెక్కిస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే యూజువల్ స్టేటస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత వీక్లీ కరెంట్ స్టేటస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, డైలీ స్టేటస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, కరెంట్ వీక్, కరెంట్ డే, కరెంట్ ఇయర్. అంటే ఒక ఇయర్లో ఎన్ని రోజులు అన్ఎంప్లాయిడ్గా ఉన్నాడు, ఒక వారంలో ఎన్ని రోజులు పని దినాలు ఉన్నాయి, ఒక్క రోజులో ఎంత సమయం పని చేశాడు. ఈ 3 కాన్సెప్ట్ని ఆధారం చేసుకొని ఇండియాలో ఎన్ఎస్ఎస్ఓ అన్ఎంప్లాయ్మెంట్ని మెజర్ చేస్తుంది. ఇది డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ చార్ట్. ఇదేమో అన్ఎంప్లాయ్మెంట్ కంపారిజన్. నెక్స్ట్, మనం కనుక ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే దీన్ని 2 టైప్ వీ హ్యావ్ అబ్జర్వ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్స్. వన్ ఈజ్ సోషల్ లెవెల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఇండివిజువల్ లెవెల్. ఇన్ సోషల్ లెవెల్ వాట్ హ్యాపెన్, సివిల్ అన్రెస్ట్ విల్ అకర్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. ఇన్ ఇండివిజువల్ లెవెల్ మెంటల్ స్ట్రెస్, లాస్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్, డైరెక్ట్ లింక్ టు పావర్టీ. ఓవరాల్గా సొసైటీ అయినా ఇండివిజువల్గా అయినా ఎకానమీని, కంట్రీ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ నిరుద్యోగిత అనేది సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను, వ్యక్తిని, అందరినీ కూడా చాలా నకారాత్మకంగా ప్రభావితం చేస్తుంది. సో ఈ విధమైన నిరుద్యోగాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ పాలసీస్ టు రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎన్ఆర్ఈజీఏ, సంపూర్ణ గ్రామీణ్ రోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇట్లాంటి చర్యలన్నింటినీ కూడా ప్రభుత్వము తీసుకొని ప్రజలకి ఉద్యోగిత, తద్వారా ఆదాయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి అంటే, గవర్నమెంట్ కూడా ప్రజల్లో వర్క్ కల్చర్ పెంచాలి, ఉద్యోగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందజేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ని ఎక్కువగా చేపట్టాలి. ముఖ్యంగా నిరుద్యోగిత గురించి అవేర్నెస్ని, నిరుద్యోగిత వల్ల జరిగే నష్టాలని, ఉద్యోగం కోసం ఏం చేయాలన్నది చూడాలి. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ప్రవేశపెట్టాలి. వైట్ కాలర్ జాబ్సే కాకుండా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని ఇంకాస్త స్ట్రెంథెన్ చేయాలి. ప్రతి పిల్లలకి ఏదో ఒక ఉత్పాదకతను సృష్టించే సామర్థ్యాన్ని కలిగే విధంగా విద్యా సౌకర్యాలని, నైపుణ్య సౌకర్యాలని అందించాలి.
సో నిరుద్యోగిత కారణాలు, చేపట్టాల్సిన చర్యల గురించి ఈ క్లాస్లో నేర్చుకున్నారు. నెక్స్ట్ అర్థశాస్త్రానికి సంబంధించిన మరిన్ని టాపిక్స్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాము. ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయగలరు. ధన్యవాదాలు.